శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ధనుస్సు రాశి వారికి డిసెంబర్ 28 నుంచి జనవరి 3 మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు ధనుస్సు రాశి వారికి ఈ వార ప్రారంభం ఒక అద్భుతమైనటువంటి యోగంతో ప్రారంభమైంది. సాధారణంగా భాగ్యాధిపతి రాశిలోకి వచ్చినప్పుడు జాతకుడు యొక్క అదృష్టం ఫలిస్తూ ఉంటుందన్నమాట. అంటే ఏ ప్రయత్నం చేసినా అతనికి అదృష్టం కలిసి వచ్చి ఆ ప్రయత్నంలో అతను విజయవంతం అవుతూ ఉంటాడు. అలాగే కొంత దైవభక్తి పెరుగుతూ ఉంటుంది, తల్లిదండ్రుల మీద శ్రద్ధ పెరుగుతూ ఉంటుంది, గతంలో చేసినటువంటి పొరపాట్లు సరిదిద్దుకునే ప్రయత్నం ఒకటి జరుగుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు భాగ్యాధిపతికి లాభాధిపతి అయినటువంటి శుక్రుడు కలిసి ఉన్నాడు. అతి దగ్గరగా కలిసి ఉండడం వల్ల ఏమైందంటే శుక్రుడు కంబస్ట్ అయినప్పుడు సాధారణంగా స్త్రీలతో విరోధాలు వస్తుంటాయి, స్త్రీలకు ఆరోగ్యం ఇబ్బంది పెడుతూ ఉంటుంది, ఏదైనా స్త్రీల వల్ల ఎక్కువ సమస్యలు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ధనం వల్ల ఎక్కువ సమస్యలు రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అయితే ఈ సమయంలో మీరు ఏదైనా అధిక మొత్తంలో రుణ ప్రయత్నం లాంటిది ఏమైనా చేస్తుంటే ఆ ప్రయత్నం అన్నది మీకు ఫలిస్తుంది. లేదు మీరు మనసులో ఎవరైనా ఉండి వారితో పరిచయం పెంచుకోవాలి అనుకుంటే ఆ ఫలితం కూడా మీకు ఈ సమయంలో నెరవేరే అవకాశం ఉంది. అంటే ఒక కొత్త స్నేహితులు ఈ సమయంలో మీకు ఏర్పడడం జరుగుతుంది. అయితే వాళ్ళ వల్ల మీరు తీవ్రమైనటువంటి నష్టపోవడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. మనకి ఏదో ఇష్టం ఉంది, ఏదో ఒక కారు కావాలనుకున్నాం, ఏదో ఇప్పుడు వస్తున్నటువంటి ఏ ఫార్చునరో ఏదో ఖరీదైన కారు కొన్నారనుకోండి, తర్వాత దానివల్ల ఇబ్బందులు ఎక్కువ అవుతూ ఉంటాయి అన్నమాట. సో అలాగే ఇప్పుడు మీరు ఏ పరిచయం పెంచుకున్నా, ఏ డబ్బు అప్పు తెచ్చినా, ఎవరితో కొత్తగా పరిచయం పెంచుకున్నా వారిని మీరు మెయింటైన్ చేయలేక ఇబ్బంది పడవలసి ఉంటుంది. కాబట్టి అటువంటి గొప్ప ప్రయత్నాలు ఏమీ చేయకుండా సింపుల్గానే మీరు ప్రస్తుతం ఎలాగున్నారో అలాగే ఉండడం మంచిది. అయితే మాత్రం ఆదాయం మాత్రం కంపల్సరీగా పెరుగుతుంది. కొన్ని కొత్త వ్యాపార అవకాశాలు వస్తాయి. గతంలో మిమ్మల్ని మీరు వద్దనుకున్న వారే తిరిగి మీతో కలిసి ప్రయాణం చేద్దామని కానీ మీతో కలిసి ఏదైనా వ్యాపారం చేద్దామనే ఆలోచనలో ఉండడం జరుగుతుంటుంది. మీ పెరుగుతున్నటువంటి నేమ్ అండ్ ఫేము ఇతరులు కూడా ఉపయోగించుకొని వారు బాగుపడుతూ మిమ్మల్ని కూడా బాగు చేసే ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది. దాంతోపాటు కుజుడు రాశిలో ప్రవేశించడం వల్ల నిర్ణయాలు చాలా తొందరగా తీసుకోవడం జరుగుతుంటుంది. అప్పటికప్పుడు నిర్ణయం తీసుకోవడం, దాన్ని అమలు చేయడం జరుగుతుంటుంది. దానివల్ల ఏదైనా కొన్ని పొరపాట్లు కానీ తర్వాత చింతించవలసి ఉంటుంది. కాబట్టి ఎవరికన్నా ఒక ప్రామిస్ చేసే ముందు, ఒక పని జరుగుతుందని చెప్పే ముందు అది నిజంగా అవుతుందా అవదా అని ఆలోచించి చెప్పాలి తప్ప మీకు మీరుగా ప్రామిస్ చేస్తే దాని తర్వాత మీరు మరింత ఇబ్బంది పడవలసి ఉంటుంది. కాబట్టి ఏదైనా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. కానీ మీరు ఇది చేద్దాం అనుకుంటే కంపల్సరీగా అవుతుంది. కాబట్టి అందువల్ల ఏంటంటే ఆ ప్రయత్నం అన్నది మీరు చేయండి. అది మీ కొరకన్నా అవుతుంది. ఈ ధనుసు రాశి వారికి ఎలా ఉండదంటే వారు సొంత ప్రయత్నం కన్నా వారు ఇతరుల కోసం ప్రయత్నం చేసినప్పుడు ఆ ప్రయత్నం తొందరగా సక్సెస్ అవుతుంది. అంటే ఒకరికి ఏదైనా ఇల్లు కొనిపెట్టాలి, ఒకరికి ఉద్యోగం ఇప్పించాలంటే మీరు ఎంబటినే దాన్ని చేయగలరు. అదే మీరు ఉద్యోగం ఎత్తుక్కోవాలి, లేదంటే మీరు ఒక గృహం ఇల్లు కట్టుకోవాలి, లేదంటే ఇంట్లోకి మారాలంటే మాత్రం చాలా డిలే అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చాలా వరకు ఆలోచించి ఖచ్చితంగా ఈ విజయాన్ని ఇలాగే కొనసాగించండి. మీరు నిజాయితీగా ఉన్నంతకాలం, స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉన్నంతకాలం ఎటువంటి ఇబ్బంది రాదు, ఎటువంటి సమస్య కూడా రాదు. దాంతోపాటుగా మీకు ప్రస్తుతం గురువు 7వ స్థానం నుంచి రాశి మీద దృష్టి పెట్టడం వల్ల ఒక అద్భుతమైనటువంటి 1, 5, 9 ఈ 3 కూడా మీ రాశిలోనే కలటం వల్ల ఒక విధంగా ఆ సాక్షాత్తు ఆ లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది. ఒక విధంగా లక్ష్మీ నారాయణ యోగం అనే ఒక యోగం ఏర్పడటం వల్ల అటు దైవశక్తి, మీలో ఉన్నటువంటి టాలెంట్కి సరైనటువంటి గుర్తింపు రావడం జరుగుతుంది. కాబట్టి విజయం వైపు దూసుకుపోవడం మంచిది. ఏదైనా కొన్ని కొత్త ఆదాయ వనరులు రావడం జరుగుతుంది. అలాగే మీ యొక్క వ్యాపార అభివృద్ధికి కొంత ఇన్వెస్ట్మెంట్ కూడా ఈ సమయంలో చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే దశమాధిపతి వ్యయంలో ఉన్నప్పుడు వ్యాపారాన్ని ఒక చోట నుంచి ఇంకో చోటకి విస్తరించడం, కొత్త బ్రాంచీ పెట్టడం, ఉన్న ప్రదేశాన్ని, ఉన్న సంస్థని, ఉన్న వ్యాపారాన్ని మరింత పెట్టుబడి పెట్టి దాన్ని అందంగా తీర్చిదిద్దడం లాంటి కార్యక్రమాలు ఈ సమయంలో మీకు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే కొత్త ఖాతాదారులు, అంటే 3లో రాహు ఉన్నప్పుడు గతంలో కన్నా బాగా పేరు పొందినటువంటి వారు, పారిశ్రామికవేత్తలు, ఈ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు, సాఫ్ట్వేర్ వాళ్ళు ఎక్కువగా మీకు కస్టమర్లుగా, ఖాతాదారులుగా ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా
అర్ధాష్టమ శని ప్రభావం వల్ల చివరికి మనసుకి కూడా కొద్ది కష్టం కలిగే అవకాశం ఉంది కాబట్టి బట్ ఏదైనా ఒక ప్రయత్నం ఎంతగా ఉన్నా ఎదుటివారి యొక్క దృష్టిలో పడకుండా జాగ్రత్తగా చేసుకోవడం మంచిది. బట్ ఏదైనా ఈ సమయంలో మీరు మిగతా దేవుళ్ళతో పాటు శని భగవాన్ని కూడా సంపూర్ణంగా పూజించడం వల్ల ఇటువంటి మనసుకు కష్టం కలిగించే సంఘటనల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఈ వారం నుంచి మనం 2026వ సంవత్సరంలోకి ప్రవేశించడం జరుగుతూ ఉంది. అయితే మరి ఈ ఇంగ్లీష్ సంవత్సరం కాబట్టి కొంతవరకు న్యూమరాలజీని కూడా మనం ఉపయోగించుకోవడం మంచిది. 2026లో కేవలం 26 మాత్రమే తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. 2000 కంటిన్యూ అవుతుంటుంది కదా. 26 అన్నప్పుడు సంఖ్య 8 అయింది. అంటే శని యొక్క ప్రభావం ఈ సంవత్సరం ఎక్కువగా ఉంటుందన్నమాట. అందువల్ల అంటే పారిశ్రామిక రంగం వారికి, శ్రామికులకి, కార్మికులకి చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతుంటాయి. అంటే 8 కూడా ఏ విధంగా ఏర్పడింది? 2, 6 అంటే రెండో సంఖ్య చంద్రుడు కాబట్టి కామన్గా కొంతకాలంగా ఒక 25 సంవత్సరాలుగా స్త్రీల యొక్క హవా కొనసాగుతూ ఉంది. ఎప్పుడైతే 2000 స్టార్ట్ అయిందో అక్కడి నుంచి స్త్రీలదే ఆధిపత్యం వహిస్తున్నారు. 2020 నుంచి అది మరీ ఇంకా ఎక్కువ అవడం వల్ల ఈ పెళ్ళిళ్ళ విషయంలో అన్ని విషయంలో పాపం ప్రస్తుతం స్త్రీలకే ఆధిపత్యం రావడం జరిగింది. ఇక ఈ సంవత్సరం కూడా స్త్రీలదే పైచేయిగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అలాగే 6వ సంఖ్య 26 కాబట్టి 6 శుక్రుడు సంబంధించింది కాబట్టి సాధారణంగా ఈ వాహనాలు, కార్లు, గోల్డ్, ఇమిటేషన్ ఆర్టికల్స్, ఖరీదైన వస్తువులకి ఎక్కువ ప్రభావం ఉంటుంది. అది ఎక్కువ అమ్మకాలు అవి రావడం వల్ల అంటే ఎక్కువ లగ్జరీ ఐటమ్స్, ఈ గోల్డ్ ఐటమ్స్, అలాగే వాహనాలు ఇవి రేట్లు అవి పెరుగుతుంటే ప్రజలు కూడా ఎక్కువ లగ్జరీ ఐటమ్స్ కొంటూ ధనాన్ని కూడా ఎక్కువ ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది. ఎస్పెషల్లీ 2026వ సంవత్సరంలో సినిమా పరిశ్రమ అన్నది చాలా అభివృద్ధికరంగా ఉంటుంది. చాలా వరకు వాళ్ళు మళ్ళీ తిరిగి పూర్వవైభవాన్ని పుంజుకోవడం జరుగుతూ ఉంటుంది. దాంతోపాటు టీవీ, మీడియా కూడా అనుకూలంగా ఉండడం జరుగుతూ ఉంది కాబట్టి అయితే ప్రజలు ధన విషయంలో కొంత జాగ్రత్త పడవలసి ఉంటుంది. అధికమైనటువంటి ధన వ్యయం వల్ల చాలా వరకు ఫైనాన్స్ డెఫిసిట్లో పడుతూ ఉంటారు. దానివల్ల ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ 2026వ సంవత్సరంలో ముందుగా ఏంటంటే శని భగవానుడిని పూజించుకోవాల్సి ఉంటుంది. దాని కొరకు ఏంటంటే ప్రతి శనివారం వ్రతం కానీ, శనివారం నియమంగా ఉండడం కానీ, మన పూర్వకాలం నుంచి చేసిన శనివారం ఒక పూట ఉండడం, ఆ రోజు నియమంగా ఉండడం, ఈ శనివారం చేసుకొని హనుమాన్ చాలీసా కానీ, విష్ణు సహస్రనామం కానీ ఏదో ఒకటి భగవన్నామ స్మరణ చేసుకోవడం వల్ల మనకి శని భగవానుడు అనుగ్రహిస్తుంటాడు. ముఖ్యంగా ఏంటంటే ఎటువంటి బలహీనతలు లేకుండా నిజాయితీగా సింపుల్ లైఫ్ కోరుకుంటే మాత్రం సింపుల్గా ఎవరైతే జీవిస్తారో వాళ్ళ లైఫ్ బ్రహ్మాండంగా ఉంటుంది. ఇక మామూలుగా శుక్ర భగవానుడు కూడా కాబట్టి లక్ష్మీ అనుగ్రహం కోసం కనకధారా స్తోత్రం, ఈ చంద్రుడు కాబట్టి అంటే టోటల్గా మనం ఏంటంటే మీకు నెలకు ఒక్కసారైనా ప్రత్యేకంగా ఒకరోజు విష్ణు సహస్రనామం, లక్ష్మీ స్తోత్రం 2 కలిపే పుస్తకంలో ఉంటాయి. ఎవరైతే శ్రద్ధగా పారాయణ చేస్తారో వాళ్ళకి కంప్లీట్గా అన్ని సమస్యల నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత ఏంటి వెరీ సింపుల్ రెమెడీ, ఇంకేం కష్టపడక్కర్లేదు. ఆంజనేయ స్వామి ఈ యుగంలో ఆంజనేయ స్వామి ఇచ్చినంత స్పీడ్గా ఎవరు కూడా వరం ఇవ్వరు. మీకు ఏ పని కావాలన్నా, ఏ ప్రయత్నం కావాలన్నా ఆంజనేయ స్వామిని పట్టుకుంటే మాత్రం 2026 శని యొక్క ఆధిపత్యం ఉంటుంది కాబట్టి ఆంజనేయ స్వామి ఇంకా తొందరగా మీకు ఫలితం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఆంజనేయ స్వామి చిన్న టెక్నిక్ ఏంటంటే మీరు ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్నారు, ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తే శనివారం రోజు ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి సింధూరంతో పూజ చేయించి వడమాల కానీ, స్వామికి ఇష్టమైనటువంటి బాగా పండినటువంటి 5 అరటిపళ్ళు ఇవ్వడం వల్ల ఇలా కొన్ని శనివారం వెళ్తే మీకు ఉద్యోగం అనేది కంపల్సరీగా వచ్చేస్తుంది. ఈ ఉద్యోగం కాకుండా వివాహం అవటం లేదు, వివాహపరంగా సమస్యలు ఉన్నాయి, రుణ బాధలు ఉన్నాయి, అన్నదమ్ముల మధ్య ప్రాబ్లమ్స్ ఉన్నాయి, స్థిరాస్తి గొడవలు ఉన్నాయి, ఏ ఇతర జటిలమైన సమస్య అయినా మంగళవారం రోజు తమలపాకులతో మీరు స్వామికి పూజించడం వల్ల కంప్లీట్గా మీ యొక్క ప్రతి ఒక్క కోరిక నెరవేరడం. అంటే స్వామికి తమలపాకులతో పూజ అంటే తమలపాకులు ఇచ్చి మనం ఒకరికి ఒక పని అప్పచెప్తూ ఉంటాం. ఏదైనా మనం కొత్తగా ఇల్లు కట్టినా ఒక మేస్త్రికి ఎలాగైతే తాంబూలం ఇచ్చి పని అప్పచెప్తుంటామో ఈ విధంగా ఆంజనేయ స్వామి వారికి తమలపాకులతో పూజ చేయడం వల్ల మీ యొక్క పని అతి శీఘ్రంగా జరుగుతూ ఉంటుంది. అయితే ఏంటంటే ఒక పెద్ద మొత్తంలో అంటే మనకి చిన్న పని అనుకోండి ఒక 41 తమలపాకులు, కొద్ది పెద్ద అనుకోండి 108 తమలపాకులు, లేదు కొంత జటిలమైన పని ఒక 1000 తమలపాకులు,
అంటే 1108 తమలపాకులతో మీరు ఆంజనేయ స్వామికి పూజ చేయగలిగితే ఈ పని అవ్వదు అని మాత్రం ఖచ్చితంగా ఉండదు. అందువల్ల కంపల్సరీగా మీరు ఎక్కువగా ఆంజనేయ స్వామి ఏంటంటే యవ్వనంలో ఉన్న వాళ్ళకి, యువకులకి బాగా ఉపయోగపడుతూ ఉంటాడనమాట. అంటే 36 సంవత్సరాలు లేదంటే 45 ఇయర్స్ లోపు ఉన్నవాళ్ళు ఆంజనేయ స్వామిని పూజిస్తూ ఎప్పుడైతే ఆంజనేయ స్వామిని పూజించామో ఆ ఒక్కరోజు మాత్రం బ్రహ్మచర్యం పాటించగలిగితే దాంతోపాటు మిగతావి కూడా దూరంగా ఉంటే మంచిది. ఈ విధంగా ఏదో ఒకటి మనం కావాలంటే ఏదో ఒకటి వదులుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా చిన్న నియమం పాటించడం వల్ల 2026 మీకు అద్భుత విజయాలు సాధించడం జరుగుతుంది. స్వస్తి.